హాయ్ అండి అందరికీ. ఈరోజు పీతల ఇగురు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి నూనెలో వేయించుకోవాలండి. చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. వాసన రాదు, పచ్చి వాసన అనేది రాదు, పీతలకు కూడా స్మెల్ రావు. ఇంట్లో టమాటో, అల్లం, వెల్లుల్లి అవి మసాలా ముద్దలు ఆడుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం బాగా వేగిపోయిన తర్వాత నూనె మీదకి తేలి కొత్త కొత్తలు ఆడుతుంది ముద్ద. అలాంటి టైంలో కారం వేసుకొని కొంచెం తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. మాడిపోతుంది లేకపోతే, చూసుకోవాలి. అది బాగా అయిపోయిన తర్వాత అందులో పీతలు వేసుకోవాలి. పీతలు వేసుకొని పీతల్ని ఒకసారి కలపాలి. బాగా కలిపి మసాలా ముద్ద మొత్తం వాటికి ఇంకేలా చూసుకోవాలి. ఆ తర్వాత అందులో కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఉన్నాయో. కర్రీ రెడీ అయిపోయింది. మీకు కుదిరితే కొత్తిమీర, కరివేపాకు లాంటివి వేసుకోండి. మా ఇంట్లో అవి లేవు, కావాల్సిన సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే ఎవరు తినరు, పీతలు నాకు మాత్రం ఇష్టం కాబట్టి అలా చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసి ట్రై చేయండి. ఇంట్లో అన్నీ ఉన్నప్పుడే కాకుండా ఏమీ లేనప్పుడు కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలి వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వేడి వేడి అన్నంలో ఒక పీత వేసుకొని తింటూ ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయొచ్చు కదా.